తలలు వంచండి, ప్రార్థనలు ఏకీభవించండి. అయితే నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు వింటున్నటువంటి ఈ సందేశం మీ దగ్గర ఆగిపోకూడదు. మీ చేతిలో ఒక అస్త్రం ఉంది, ఏంటది? దట్ ఈజ్ యువర్ మొబైల్. ఆ అస్త్రాన్ని ఉపయోగించి ఈ సందేశాన్ని ఇతరులకు కూడా ఏం చేయండి? చేరవేయండి. వాళ్ళు వినాలి, నేర్చుకోవాలి. అరే నిజం కదా, ఇది ఈ సత్యం మా దాకా వచ్చింది అన్న ఎంత మంచి అవకాశం. మనం పుస్తకాలు ప్రింట్ చేసి ఇవ్వక్కర్లేదు, లేకపోతే మనం వెళ్ళి మళ్ళీ నేరుగా ఇదంతా వాళ్ళకి చెవిలో చెప్పక్కర్లేదు. జస్ట్ ఆ లింక్ వాళ్ళకి షేర్ చేస్తే చాలు. మన విజయప్రసాద్ ఫౌండేషన్ ఛానల్లో ఈ లింక్స్ అన్నీ ఉన్నాయి. మీకు ఏది బాగా కనెక్ట్ అవుతోందో, కనెక్ట్ అయిన ప్రతి వాక్యాన్ని వాళ్ళకు కూడా ఏం చేయండి? చేరవేయండి. ఆ విధంగా సువార్త వాళ్ళకి అందుతుంది. వాళ్ళని వినమని చెప్పండి, నేర్చుకోమని చెప్పండి, చూడమని చెప్పండి. సో వాళ్ళు కూడా నేర్చుకుంటారు. తద్వారా సత్యవాక్యం ప్రబలి అనేక మంది హృదయాలు కట్టబడితే అది మన ప్రభువుకు సంతోషం, ప్రభువుకు మహిమ, మనకు ఆనందం. రైట్. సో ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు మాథ్యూస్ అన్నయ్యను నిలువబెట్టి చక్కటి సంగతులు పిల్లలకు నేర్పించారు. అలాగే ప్రభా, మరిన్ని సంగతులు మీ పిల్లలకు నేర్పిస్తూ ఉండగా జ్ఞాన వివేకములు బిడ్డలకు దయచేయండి. వారు విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యంను అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యనామములు ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దైవజనాంగమ, ఉదయకాలం మనం చదువుకున్న వచనం మరొక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రిందట యెషయా అనేటువంటి ఒక భక్తుడు యేసుక్రీస్తును గూర్చినటువంటి ప్రవచనాన్ని చాలా చక్కగా సమాజానికి తెలియజేశాడు. ఏంటా ప్రవచనం? ఆయన మన రోగములను వహించెను, మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. రైట్. ఆయనే మన రోగములను భరించెను. ఇది జరగాలి. అయినను అంత చేసినా కూడా మనం ఆయనకి విలువనిచ్చామా? ఇవ్వలేదు అన్నాడు యెషయా. ఇచ్చామన్నాడా? ఇవ్వలేదన్నాడా? అంత చేసినా కూడా మనం ఆయన కష్టాన్ని గుర్తించలేదు. అంత చేసినా కూడా మనం ఆయనకు విలువనివ్వలేదు. అంత చేసినా కూడా మనం ఆయన త్యాగాన్ని అర్థం చేసుకోలేదు. 3వ వచనం, అతడు తృణీకరింపబడిన వాడాయను. యెషయా గ్రంథం 53:3. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనొల్లని వానుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతే నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. ఎస్, ఆయన అందరి రోగాలు భరించటానికే ఆ దినాలలో వచ్చి ఆ ప్రవచనాన్ని నెరవేర్చి ఆ తర్వాత ఒక కొత్త పునాది వేశాడు. దాన్ని బేస్ చేసుకొని అసలు అది ఎందుకు జరిగింది? దేవుడు ఏది చేసినా ఒక ప్రణాళిక ఉంటుంది. వ్యర్థంగా ఆయన ఏది చేయడు. అసలు ఈ రోగానికి మూలం ఏంటనేది మనకు తెలియాలి. రోగాలు ఎలాగొచ్చాయి శరీరాన్ని దేవుడు రోగగ్రస్తమైందిగా చేశాడా? ప్రకృతినే దేవుడు ఎలా చేశాడట? చాలా మంచిదిగా చేశాడట. చేసేటప్పుడు ఎలా చేశాడట? మంచిదిగా చేశాడట. అన్నీ మంచిది అన్నాడా? సగం మంచిది, సగం చెడ్డది, ఇది మంచిది, అది చెడ్డది అన్నాడా? చెప్పండి, ఎలా చేశాడు? అన్నీ మంచివే. ప్రకృతిలో అన్నీ మంచివే. దేవుడు చేసినప్పుడు అన్నీ మంచివే. చివరికి మనిషి కూడా మంచోడే. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను, వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను, వారు వివిధమైన తంత్రములను కల్పించుకుని ఉన్నారు. అన్నీ మంచిగా చేశాడు. నిన్ను, నన్ను, మనందరినీ, ప్రకృతిని, సమస్తాన్ని మంచిగా చేశాడు. ఆ మంచిని మనిషి ఏం చేశాడంటే చెడ్డగా మార్చి పడేశాడు. దేవుడు మంచిగానే చేశాడు. తోటకూర మంచిదే, కానీ పురుగు మందులు కొట్టేసిన తోటకూర మంచిది కాదు. ఆకుకూరలన్నీ మంచివే, కొత్తిమీర మంచిదే, కానీ దాంట్లో చెత్త చెదారం కలిపేసిన తర్వాత అది మంచిది కాకుండా పోయింది. యాపిల్ మంచిదే, దానికి మైనం పూసేసిన తర్వాత మంచిది కాకుండా పోయింది. పుచ్చకాయ మంచిదే, కలర్ బాగుండాలని చెప్పి దానికి ఇంజక్షన్లు చేసిన తర్వాత మంచిది కాకుండా పోయింది. నేను ఓ మనిషి పాటలో రాశాను అవన్నీ కూడా. ఓ మనిషి పాటలో గాలి కాలుష్యం, నీరు కాలుష్యం, భూమి కాలుష్యం ఏమైంది, తిండి కాలుష్యం, మందు కాలుష్యం చాలా ఆలస్యమైంది. ఓ
ఓహో మనిషి, నీ 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 చేతలు బాగుండుంటే ఈ చేతులు కడిగేదుందా? ఓ మనిషి, ఓహో మనిషి, నీ ఆ, ఈ ముఖమును కప్పేదుందా? మాస్క్. సో నడిసంద్రంలో మునిగాక ఓడలు చేద్దామా, చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుందామా, స్వార్థం నిలువున నిండి ప్రకృతి పాడు చేశామా, కూర్చుని ఉన్న కొమ్మను నరికి దుఃఖిస్తున్నామా. ఓ మనిషి, ఓహో మనిషి. నాకు చాలా ఇష్టమైన పాట అది. కరోనాలో కావాలని రాసిన పాట. చాలా ఇష్టం నాకు. నా పాటలన్నీ నాకు ఇష్టమే, కానీ నేను మర్చిపోతుంటాను. రాసేసిన తర్వాత వదిలేసి ఇంక మర్చిపోతాను అంతే. మీరు వాడుకొని మీరు చెప్పాలి నాకు. సో ఆ పాటలో చెప్పాను నేను, మీరు ఇలా కాలుష్యం చేసి పడేశారు, కలుషితం చేసి పడేశారు. పుచ్చకాయలకి ఇంజక్షన్లు చేస్తున్నాడు, యాపిల్కి పెయింట్లు వేస్తున్నాడు, కోడిగుడ్లు కృత్రిమంగా తయారు చేస్తున్నాడు, కోళ్ళకి రకరకాల ఇంజక్షన్లు చేసి పడేస్తున్నాడు. ఏది కాలుష్యం లేకుండా అన్ని కాలుష్యమే. అందుకే ఎన్ని రోగాలు పెరిగిపోయినాయండి. ఒకటా రెండా? రోగాల మీద రోగాల పుట్టలై కూర్చున్నారు మనుషులు. ఈరోజు చాలామందికి తెలియకుండా క్యాన్సర్లు, వాటర్ పొల్యూషన్, రకరకాల క్యాన్సర్లు వచ్చేస్తున్నాయి. వాటర్ పొల్యూషన్, మిల్క్ పొల్యూషను, ఎంత చెత్త పాలు తాగుతున్నాం మనం. పౌడర్లు, యూరియాలతో, కెమికల్తో తయారు చేస్తున్నారు పాలు. డ్రింకులు భయంకరమై, అంత కెమికల్ అది. కానీ మనకు థమ్సప్ లేకపోతే ముద్ద దిగదు. మా వాళ్ళు ఉన్నారు ఇక్కడ. బిర్యానీ ఏమో పెళ్ళమట, థమ్సప్ ఏమో మొగుడట వాళ్ళకి. అది విడదీయరని ఏకశరీరమై ఉన్నారట వాళ్ళిద్దరూ. ఎవరిద్దరు? బిర్యానీ థమ్సప్ ఏమై ఉన్నారట? ఏకశరీరమై ఉన్నారట, పరిమళ బాలులాగా. అంతలా కలిసిపోయినాయి అనమాట బిర్యానీ థమ్సప్లు. సో కాబట్టి విడదీయరని బంధం అనమాట అది. విడదీయలేకపోతున్నారు ఆ బంధం. ఇవన్నీ కెమికల్స్. సో తాగడం తినడం ఏదో రూపంలో మనకి ఏదో వ్యాధులు. ఎంత పొల్యూషన్ అండి. మొత్తం పొల్యూట్ చేసి పడేశాడు. దేవుడు ప్రారంభంలో చేసినప్పుడు ఏమీ లేవు. వ్యాధులు లేని దేహం ఆదాముది, వ్యాధులు లేని దేహం అవ్వది, వ్యాధులు లేని ప్రకృతి, మందులు లేవు, ప్రకృతి ప్రశాంతంగా ఉంది. అబ్బా ఎంత బాగుందో ప్రకృతి. ఏదేను మనం సుందరంగా వెలిగిపోతోంది. తెంపుకోవడం తినడం అలాంటి సిచ్యువేషన్ని కొలాప్స్ చేసి పడేశాడు మహానుభావుడు. తినకరా నాయన, నా మాట వినరా నాయన అంటే వెళ్ళాడు, తెంపుకున్నాడు. ఏం చేశాడు? తిన్నాడు. తిన్నాడు. తినగానే ఏమైంది చెప్పండి? తినగానే ఏమైంది? అంతే, దేవునికి కోపం వచ్చి నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది అని వెళ్ళగొట్టాడు. వెళ్ళిపో, ఉండడానికి వీల్లేదు ఇక్కడ, యు గెట్ అవుట్ అన్నాడు అంతే. పోనీ ఈవిడేమన్నా బాగుపడి ఏమైనా మారు మనసు పొంది అయ్యా తప్పైంది అంటదా? ఆయన ఏమైనా అంటాడా తప్పైందని? అబ్బాయి అలాగ అనరాళ్ళు. అలాగ అనరు. ఏమంటాడు? ఏంది ప్రభా, ఏంది మాట్లాడుతున్నావు? నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ నువ్వే ఇచ్చావు, ఎవడేమన్నాడు నిన్నట్టుంది అది. ప్రభా నువ్వేంది మాట్లాడతావు, నీ చేసిన సర్పం ఎవడు చేయమన్నాడు నిన్న అన్నట్టు ఉంది. అంతే తప్ప మేము తప్పు చేసాం, మన్నించి మహాప్రభు, తప్పు అయిపోయింది, బుద్ధి గడ్డి తిని ఆ మాయగడి మాయ మాటలు నమ్మి ఆ తంత్రాలకు మోసపోయి దేవతల వలే ఉంటారంటే, ఈ రకం దేవతలను తెలియక ఏదో అనుకొని మేము మోసపోయాం అన్న మారు మనస్సు అలా బతుకుల్లో కనబడలేదు అప్పట్లో. సరే, ఇంక అక్కడి నుంచి ఒకటి తర్వాత ఒకటి యాడ్ అవుతూ వస్తున్నాయి. మనిషి రోగగ్రస్తుడయ్యాడు. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను, వారు వివిధమైన తంత్రములను కల్పించుకుని ఉన్నారు. ప్రకృతి ఎంత అసలు దేవుడు కాలుష్యంతో నిండిన గాలిని చేశాడా? దేవుడు కాలుష్యంతో నిండిన భూమిని చేశాడా? దేవుడు కాలుష్యంతో నిండినటువంటి ప్రకృతిని చేశాడా? చేయలా. మంచి ప్రకృతి, మంచిది ఇచ్చాడు ఆయన. అన్ని మంచివే. అంత మంచిదాన్ని మనం ఏం చేసామంటే సర్వనాశనం చేసి పడేసాం. చూడండి, ఇంకా 2050 నాటికి రాసుకోండి, 2050 నాటికి ఇలా కూడా ఉండవు పరిస్థితులు. ఇంకా భయానకంగా ఉంటాయి. ఇప్పుడు కాలిఫోర్నియాలో చూడండి, భయంకరమైన కార్చిచ్చు రగిలిపోయింది. మంటలు, ప్రమాదకరంగా ఉన్నాయి మంటలు. చూస్తారా మీరు స్క్రీన్ మీద? నేను చూడండి ఎంత ప్రమాదకరమైన మంటలు మండిపోతున్నాయంటే
భయంకరమైన కార్చిచ్చు రగిలిపోతుంది అక్కడ. ప్రశాంతమైన వాతావరణాన్ని కాస్త ఏం చేసేసారు? కలుషితం అయిపోయింది. ప్రశాంతమైన వాతావరణం కలుషితం అయిపోయింది. అలాంటి భయానకమైన వాతావరణం, భయానకమైన పరిస్థితులు మానవుడు కల్పిస్తున్నాడు. చూడండి మీరు స్క్రీన్ మీద అమెరికాలో జరుగుతున్నటువంటి దుర్ఘటనలు ఇవి. పెద్ద పెద్ద వాళ్ళ ఇల్లులు గాలిపోయాయి. మహా గొప్ప గొప్ప వాళ్ళు, ధనవంతులు, మహా కుబేరులు, వాళ్ళందరి ఇల్లులు ఏమైపోయాయి? కాలిపోయాయి. వాళ్ళ బంగారం, వాళ్ళ వెండి, వెలగల వస్తువులు మొత్తం నాశనం. అలాంటి భయానకమైన పరిస్థితి మామూలు చిచ్చు కాదది. దావాలనంలా వ్యాపించేసింది. దావాలనంలాగా అడవులన్నీ తగలబడిపోతూ ఒక భయానకమైన కార్చిచ్చు రగిలిపోయింది. ఎంత అందమైన ప్రకృతి, మనిషి వచ్చాక ఎంత తగలడిపోతుంది. ఎంత అందమైన ప్రకృతి, మనిషి వచ్చి ఎంత నాశనం. సముద్రాన్ని పాడు చేశాడు, నదుల్ని పాడు చేశాడు, ఊర్లన్నీ పాడు చేశాడు. రోగాల మీద రోగాలు. ఒక్క ఢిల్లీలోనే ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. అలాంటి భయానకమైన పరిస్థితులు ప్రకృతి నిండా వ్యాపించేశాయి. కారణం ఎవరు? పులుల, సింహాల, నక్కల, కుక్కల, పావుల, బల్లుల, తేళ్ళ, చీమల, పేల, దోమల? ఎవరు? ఇంకెవరు? ఈ దరిద్రాలు మన దరిద్రాలే. దేవుని పిల్లలు దేవుడిచ్చిన ప్రకృతిని ఏం చేశారు? సర్వనాశనం చేశారు, పాడు చేశారు. అప్పటి నుంచి మానవుడు దేహాన్ని పాడు చేసుకున్నాడు. ఇచ్చిన దేహాన్ని ఏమైనా అందంగా కాపాడుకున్నాడు. ఈ మిషన్ ఇది ఎంత మంచి మిషనో, ఇది అద్భుతమైన మిషన్. ఇది 100 సంవత్సరాలు డోకాలేని మిషన్ ఇచ్చాడు మనకి. మోషే గారి మిషన్ అయితే 120 అయినా డోకా లేదు. కళ్ళు అలాగే ఉన్నాయట, కాళ్ళు అలాగే ఉన్నాయట, సత్తు ఏమాత్రం తగ్గలేదట. 120. ఇప్పుడు 120 మాట పక్కనట్టు 20K ఏమైపోతున్నాం? అబ్బే 20K ఎవడ ఎందుకు పని? ఎంతరా బాబు నీ వయసు 20 ఏళ్ళండి, మరి అలా ముసలోళ్ళగా అయిపోయిందిరా నాయన. అంతేనండి, ఇంత చిన్న వయసులో కళ్ళజోళ్ళు ఏందిరా నాయన, ఆయనకి ఇంకా దృష్టిమాంద్యం లేదట. మోషే గారికి ఏమి లేదట, 120 వచ్చినా దృష్టిమాంద్యం లేదట. నీకెంత? 20. ఎన్ని కళ్ళజోళ్ళు? అదిగో కళ్ళజోళ్ళు వరుస 4-5 కళ్ళు కావాలి ఒక్కొక్కరికి. సితక్ కొట్టేస్తున్నారు అంతే కళ్ళజోళ్ళు పెట్టుకొని. అంతే అయిపోయింది. మన కళ్ళు పవర్ పోయింది, మన కాళ్ళు పవర్ పోయింది, మన చేతులు పవర్ పోయింది, మన బ్రెయిన్ పవర్ పోయింది, మన బాడీ పవర్ పోతుంది. ఇంకా అలా ఎక్కడ చూసినా రోగాలు. రోగం లేనివాడు ఎవడన్నాడు చెయ్యొద్దండి ఇక్కడ, నాకు ఏ రోగం లేదన్నవాడు. ఏడే బాబు ఎవరొకరు చెయ్యొద్దండి, ఆనందపడతాను. ఒకళ్ళని ఎత్తండి బాబు. హ్యాపీ సూపర్ తల్లి నువ్వు, మా గణేష్ భార్య. ఇంకెవరు? సూపరమ్మ నువ్వు. ఇంకెవరు? అది 2. ఇంకా అది 3, 4, 5, 6 చెప్పండి. ఇంకా అంతే. మిగిలిన వాళ్ళు అందరూ రోగాల పుట్టలేనమాట, సీమల పుట్టలాగా. ఇంకంతే. ఏదో ఒక రోగం మనిషిని ఏం చేస్తుంది? పట్టి పీడించేస్తుంది. దీనికి కారణం ఏంటంటే దేవుడు కావాలని ఎవరికి ఏ రోగాలు ఇవ్వలా. మనిషి చేస్తున్నటువంటి తప్పులు, మనిషి చేసినటువంటి పొరపాట్లు, మనిషి చేస్తున్నటువంటి అశ్రద్ధ, మనిషి చేస్తున్నటువంటి అనారోగ్యకరమైన జీవన శైలి, ఇవన్నీ కూడా రకరకాల రోగాలు రావడానికి కారణమైంది, తెరదీసింది. రోగాల మీద రోగాలు మనిషి తెచ్చుకున్నాడు. ఈరోజు రోగాల బాట పట్టి తొందరగా ఏమైపోతున్నాడు? చచ్చిపోతున్నాడు. సరే, శరీర రోగాల గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం, ఆలోచన చేద్దాం, వ్రాయబడినటువంటి విషయాలు పరిశోధన చేద్దాం. అసలు యేసు ప్రభు వారి ప్రాజెక్ట్ ఏంటి? ఎందుకు ఈ ప్రవచనం రాయించాలి యెషయా గారి ద్వారా? ఎందుకు ఆయన భరించాలి? ఎందుకు ఈ సీన్ అంతా క్రియేట్ చేయాలి? పొద్దున మనం మాట్లాడుకున్న పాయింట్కి రిలేటెడ్ టాపిక్ ఇది. అది మీకు గుర్తుంటేనే ఇది మీకు అర్థమవుతుంది. సో అది మీరు బాగా విన్నారు కదా. ఎంతమంది విన్నారు పొద్దున్న నేను చెప్పింది? చెయ్యి చూపించండి. వెరీ నైస్, లవ్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇప్పుడు చెప్పబోయే సంగతులు కూడా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇంత అందమైన నిర్మాణాన్ని అందంగా తయారు చేసి ఇచ్చినటువంటి దేవుడు దీనికి ఒక టైం కేటాయించాడు. నేను నియమింపబడిన దినములు అన్నాడు. నియమింపబడిన దినములు అంటే ఈ మిషన్కి ఒక టైం ఇచ్చాడు.
ఆ టైం వరకు పనిచేసి మిషన్ ఆగిపోద్ది. 120 నాట్ అవుట్. కానీ చచ్చిపోయే సమయానికి ఎలా చచ్చిపోయాడు ఆయన? ఆరోగ్యంగా చచ్చిపోయాడు. మోషే గారు ఎలా చచ్చిపోయే సమయానికి? చాలా ఆరోగ్యంగా, చాలా ప్రశాంతమైన మిషన్ను కాపాడుకుంటూ బోరుకురాని బండితో సమాధిలోకి వెళ్ళి ఆత్మగా దేవుని సన్నిధికి వెళ్ళాడు. మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును, ఆ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోవును. ప్రసంగి గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్తాడు. మన్నే అంటే ఇప్పుడు రోగం వచ్చినా రోగం రాకపోయినా ఏదో ఒక రోజు ఈ దేహానికి టైం అయితే అయిపోద్ది. కానీ ఆ టైం అయ్యే లోపు అందంగా టైం అవగొట్టుకుంటున్నావా, చికాగ్గా టైం అవగొట్టుకుంటున్నావా? చికాగ్గా. ఇప్పుడు రోగం అంటే అదేం అంత సింపుల్గా లెక్కేయకండి. రోగం రానంత వరకు హ్యాపీ, రోగం వచ్చాక అంత చికాగ్గా ఉంటుంది తెలుసా? ఎంత చిరాగ్గా ఉంటుంది తెలుసా? రోగం వస్తే బాడీకి అసలు ప్రశాంతత ఉండదు. ఎందుకు బతుకుతున్నావో తెలీదు. కొన్ని రోగాలు ఉంటాయి, అయ్యో బాబోయ్ రాకూడదు అవి. పొద్దున మనం చూసాం కదా, అలాంటివి చాలా ఉంటాయి, రాకూడదు. అందుకే మనం కోరుకుంటాం, బాబు ఇలాంటి రోగం పగోడికి కూడా రాకూడదు, రావద్దు, పగోడికి కూడా రావద్దు ఇలాంటి రోగం అని కోరుకుంటాం మనం. అలా ఉంటాయి కొన్ని రోగాలు, అలా ఉంటాయి కొన్ని సమస్యలు. అలాంటి రోగగ్రస్తమైన దేహాలతో మానవాళి విచ్ఛిన్నమైపోయింది. మనిషి తాను చేసిన తప్పుల కారణంగా, మనిషి తాను చేసినటువంటి కొన్ని పొరపాట్ల కారణంగా చుట్టూతో ఉన్న ప్రకృతిని పాడు చేసుకున్నాడు, తన దేహాన్ని కూడా ఏం చేసుకున్నాడు? పాడు చేసుకున్నాడు. ఇప్పటికీ పాడు చేసుకుంటున్నారు చాలామంది. తినకూడదు అని తెలిసినా తింటారు, తాగకూడదు అని తెలిసినా తాగుతారు, పీల్చకూడదని తెలిసినా పీలుస్తారు. అలాగా వాళ్ళ దేహాన్ని కావాలని చాలామంది పాడు చేసుకుంటారు. పాడు చేసుకుని ఏదో ఒక రోజు లబోదివ్వమంటారు. మొన్న ఒక ఆయన రాజమండ్రి చచ్చికొచ్చాడు, ప్రార్థన చేయండి అంటున్నాడు. ఏమయ్యా ఎందుకు ప్రార్థన చేయాలంటే, ఇలా ఓపెన్ చేస్తే నాలుకంతా కుళ్ళిపోయి ఉంది. అయ్య బాబు ఏందయ్యా బాబు నాలుక అలాగైపోయిందని అడిగాను నేను. అడిగితే క్యాన్సర్ వచ్చిందండి అన్నాడు. ఏంది నాయన నాలుకంతా అంత పుండి, తిండి ఎలా తింటున్నావు నువ్వు అంటే, తిండి తినలేకపోతున్నానండి, ఏదో అలా పక్క నుంచి కొంచెం జావలాగా పోసుకుని తాగుతున్నానండి, ఇదంతా కుళ్ళిపోయింది కదండి అనేసరికి, అసలు ఏంటి నీకు ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయంటే, అంతే కొంచెం కైని నమిలేవండి అని అంటున్నాడు. ఇలాగా నాకు ఎంత బాధ వేసిందంటే, ఎంత అందమైన నాలుక ఇచ్చాడు దేవుడు నీకు, ఎంత చక్కటి నాలుక ఇచ్చాడు దేవుడు నీకు, ఎన్ని రుచులు ఆస్వాదించవచ్చు. నిన్ను ఎవరిని అవలమన్నాడు ఆ పనికి మళ్ళీ కైని? కోపం వస్తుంది ఒక పక్కన, కానీ జాలేస్తుంది. ఏమనగలం? ఒక పక్క కోపం వస్తుంది, ఒక పక్క జాలేస్తుంది. నిన్ను ఎవరిని నమ్మలమన్నాడు? ఎంత అందమైన నాలుకను పాడు చేసుకోవడానికి ఆ కైని ఎందుకు నమ్మలేవు నువ్వు? ఆ దిక్కుమాల కైని నవలకుండా ఉండుంటే ఈ నాలుక ఎంత బాగుండేది. అది నమిలినందువల్లైనా నాలుక ఇలాగైపోయింది, కుళ్ళిపోయింది నాలుక. ఈ పక్కన చీమ కనబడుతుంది, అలా బయట పెడితే పుండ్ల కింద ఉంది లోపల. ఇంకా తినుకుంటే వెళ్ళిపోద్ది క్యాన్సర్. అది ఇంకా లోపలికి ఏం వెళ్తుంది? ఏం తింటావు? బాధ భరించాలి. ఎంత ఇబ్బంది అది. ఎంతసేపు కాసేపు ఇలా నలిపేసి అలా పెడతారు, ఇక్కడ అలా ఆక్కుని మరీ పెడతారు. అందులో పెడతాడు, పెట్టి ఓ అంటాడు. ఆ మాట సరిగ్గా వచ్చేసా దరిద్రం. అదో రకం ట్రైన్ ఉంటుంది మనకు, దిక్మాల ట్రైన్. అక్కడ నుంచి వస్తుంటారు మహానుభావులు, ఆ పేరు చెప్తే ఏడుస్తారు వాళ్ళు. వాళ్ళు ఆ ట్రైన్ కానీ ఎక్కామంటే దరిద్రం ట్రైన్ అనమాట అది. ఒక్కొక్కడు ఇలా పెడతాడు వీ షేపు. ఇంక ఊసేయడం ఇదంతా ఎర్రగా ఉంటుంది. ఇంకా తుప్పు మనం వస్తానే ఉంటారు. మన కర్మగాలి ఏమైనా ప్లాట్ఫామ్ మీద కానీ వచ్చి నడుస్తున్నామా, అది కానీ ఏమన్నా మనకి క్రాస్ అవుతుందా, ఇంకా మనకు రంగోలియే. ఇక ఆ దరిద్రంతో ఇంటికి వెళ్ళలేము. ఆ కంపు వాసన, ఇంకా ఆ ట్రైన్లో బాత్రూములు ఉంటాయి, ఎర్రగా అయిపోయి దరిద్రాలతోనే తెగవు చేస్తారు పనికిమాలిన వాళ్ళు. మరి క్యాన్సర్ రాకపోతే ఏమవుతాయి చెప్పండి? క్యాన్సర్లో దేవుడిచ్చిన అందమైన దేహాన్ని కావాలని నాశనం చేసుకుని ఈరోజు సూదులు గుచ్చుకుంటున్నావు, సిలైన్లు ఎక్కించుకుంటున్నావు, మంచం మీద పడి ఉంటున్నావు, నర్సులతో తిట్లు తింటున్నావు, డాక్టర్ గారు తిట్లు తింటున్నారు, ఇంట్లో వాళ్ళందరూ ఏమో చిరాకు పడుతున్నారు. దరిద్రుడా ఎప్పుడు పోతావురా నువ్వు, నీకే సగం డబ్బులు తగలేయాల్సి వస్తుంది, పిల్లలకు సరిగా ఫీజులు కూడా కట్టలేకపోతున్నావు, మీ ఆవిడ బాధపడుతుంది. ఇలాంటి దిక్కుమాలిన పరిస్థితి మనిషి ఎందుకు తెచ్చుకున్నాడు చెప్పండి? కొవ్వెక్కి తెచ్చుకున్నారు కదా కొంతమంది, కొంతమంది. అక్కడ నుంచి పిల్లలకి అంటారు, ఈ డిఎన్ఏ వాళ్ళకి ఎక్కిస్తారు, వాళ్ళకేదో హెరిడిటరీ సంథింగ్ ఏవో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, మన నుంచి తగలేయడం. కొంతమంది శరీరాలు తగలేస్తున్నారు అనమాట. తల్లి గర్భంలో బిడ్డ ఉండగా తల్లి ఎంత జాగ్రత్తగా ఉండాలి, తల్లి జాగ్రత్తగా ఉండకపోతే కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఏమవుతుంది? ఎఫెక్ట్ అవుతుంది. ఒక తల్లి గర్భంలో శిశువు ఉండగా మొదలెట్టింది సిగరెట్లు కాల్చడం, చాలా తప్పది. గర్భంలో శిశువు ఉండగా సిగరెట్లు కాల్చిందంటే మరి ఆవిడ ఏ కర్రతో కొట్టాలి? బుద్ధి ఉండదు కొంతమందికి, వివేకం ఉండదు, జ్ఞానం ఉండదు. వాళ్ళు ఎలా పోతే నాకెందుకు, నా సిగరెట్ నాకు కావాలి అంతే. వాళ్ళు ఎలా నాశనం అయిపోతే నాకెందుకు?
ప్రకృతి ఎలా పాడైపోతే నాకెందుకు, నాకు అనవసరం. నాది గడిచిపోతుందా లేదా అంతవరకే. ప్రకృతి ఎలా తగలడిపోయినా పర్లేదు. ఫ్యాక్టరీల మీద ఫ్యాక్టరీలు, రకరకాల పొల్యూషను, రకరకాల కాలుష్యాలు, అన్నీ జనాల మీదకు వదిలేయటాలు, జనాల మీదకు రుద్దేయటాలు. ఈరోజు ప్రధాన పట్టణాల్లో ఎవరికి మంచి జరగట్లా. వాళ్ళ హెల్త్ కండిషన్ మొత్తం తేడా వచ్చేసింది. వాళ్ళ హెల్త్ కండిషన్ మొత్తం పాడైపోయింది మొత్తం. ఈ విధంగా మానవ జీవితం రోగగ్రస్తం అయిపోతే రోగాలు పెరిగిపోయాయి. అలాంటి పరిస్థితిలో యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఏం చేయాలి ఇప్పుడు? రోగం తీసుకోవాలట. జాలిపడ్డాడండి దేవుడు. ఎవడ తీసుకుంటాడు చెప్పండి? ఎందుకు తీసుకోవాలి చెప్పండి? నువ్వు చేసిన తప్పు అయినా కూడా తండ్రిగా నీ మీద ఏం పడుతున్నాడు? జాలి పడుతున్నాడు. తప్పు చేసినా కూడా జాలి పడుతున్నాడు తండ్రి కాబట్టి. గుర్తుపెట్టుకోండి, తండ్రి కాబట్టి. కొంతమంది మూర్ఖులు అంటారు, పాపాలు చేస్తే చంపేయాలి, క్షమించటం ఏంటి, దరిద్రంగా ఆకపోతే అంటాడు. నేను అంటాను, అలా అయితే ముందు నిన్నే చంపేయాలి అంటాను. అలాగ అన్నోడిని ఆయన. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. పైకి ఎలా మాట్లాడుతున్నారంటే పెద్ద నీతిమంతుల్లాగా. పాపాలు చేసిన వాళ్ళు రక్షిస్తారా? పాపాలు చేసిన వాళ్ళని చంపేయాలి కదా అని అడుగుతున్నారు వీళ్ళు. అలాగనుకుంటే ముందు నేను చంపేయాలి. నువ్వు పరిశుద్ధుడివా, పుణ్యాత్ముడివా, నువ్వు పుణ్యకార్యాలు చేసావా? నువ్వు నీ మనసు నిండా పుణ్య సంబంధమైన ఆలోచనలు ఉన్నాయా? ఏం ఆలోచనలతో బతికావు? ఎన్ని దుష్ట ఆలోచనలు, ఎన్ని దుర్నీతి సంబంధమైన ఆలోచనలు, ఎన్ని భయంకరమైన ఆలోచనలు, ఎన్ని చండాలమైన ఆలోచనలు మనసు నిండా పెట్టుకొని పాపాలు చేస్తే చంపేయాలంటున్నాడంటే ఏమనాలండి వీళ్ళని? అసలు ఉన్మాదాన్ని ఏమనాలండి? కరుణిస్తున్నాడు కన్న తండ్రి. అరే దరిద్రులారా, బుద్ధి గడ్డిది ఏం చేశారా మీరు ఈ తప్పులన్నీ? అయినా మీకు అవకాశం ఇస్తున్నాను. మీరు బుద్ధి గడ్డిదిని ఇలాంటి పనికిమాలిన పనులు చేశారు, అయినా మీకు అవకాశం ఇస్తున్నాను. ఎంత అందమైన ప్రకృతిని చేశాను, ఎంత నాశనం చేసి పడేశారు మీరు. ఎంత అందమైన ప్రకృతి అది, సర్వనాశనం చేసి పడేశారు, సర్వనాశనం. అయినా అవకాశం ఇవ్వాలి. అందుకే ఆయన మన రోగములను భరించెను. శాపగ్రస్తమైన జీవితంలో ఆయన మన జీవితాలకు భరించాడు. చూడండి, రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయము 23వ వచనం. అక్కడ ఒక మాట రాయబడింది, చూద్దాం జాగ్రత్తగా చూడండి. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయము 23వ వచనం. ఆశా చేసిన ఇతర కార్యములను గూర్చి, అతని బలమంతటిని గూర్చి, అతడు చేసిన సమస్తమును గూర్చి, అతడు కట్టించిన పట్టణములను గూర్చి, ఎంత గొప్ప గొప్ప పనులు చేశాడో అవన్నీ కూడా యోధారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతడు వృద్ధుడైన తర్వాత అతని పాదములు యందు రోగము పుట్టెను. అతడు వృద్ధుడైన తర్వాత అతని పాదములు యందు ఏం పుట్టినట? రోగము పుట్టెను. ఆ రోగం పుట్టి ఏమైందట? చచ్చిపోయాడట. రోగాలు పుడుతున్నాయి, లోపల నుంచి పుడుతున్నాయి రోగాలు. రకరకాల రోగాలండి బాబు, కొత్త రోగాలు. చదువులకు చచ్చిపోతున్నాం అన్నీ ఉన్నాయి ఇప్పుడు. అలా పుడుతున్నాయట. అతడు ఏమయ్యట? ఆ రోగాలు పుట్టి ఏమయ్యాడట? ఆ తర్వాత చచ్చిపోయాడు. రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనంలో కూడా హిజ్కియాకి ఏ రోగం కలిగిందని చూడండి అక్కడ. ఆ పదం చదవండి. రాజులు 2వ గ్రంథం. నాకు కొంచెం హాట్ వాటర్ కావాలి ప్లీజ్. రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు ఏ రోగం ఉంది అక్కడ? రోగాలు 2 రకాలు. ఒకటి సులువుగా తగ్గిపోయే సాధారణ రోగాలు, ఇంకొకటి చంపేంత వరకు విడిచిపెట్టని రోగాలు. పాయింట్ అర్థమైందా మీకు? సులువుగా తగ్గిపోయే సాధారణ రోగాలు, మరొకటి చచ్చేంత వరకు విడువని రోగాలు. అంటే ఆ రోగం నిన్ను చంపితే కానీ పోదు. దాన్ని ఏ రోగం అంటారు? మరణకరమైన రోగం అంటారు. దాని పేరే మరణకరమైన రోగం. దానికి ఉన్న లక్షణం ఏంటంటే నిన్ను చంపాలి, అది పోవాలి అంతే. నిన్ను చంపితే తప్ప తగ్గదు. అదే రాయబడింది అక్కడ చూడండి. మరణకరమైన రోగము కలుగగా అన్నాడు. మరణకరమైన రోగము కలుగగా. కాబట్టి ఇలాంటి మరణకరమైన వ్యాధులు, రోగాలు మానవ సమాజాన్ని చుట్టుముడుతున్నాయి. ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను. శరీరానికి రోగం వస్తే ఆ రోగానికి మనిషిని చంపే లక్షణం ఉంది అని ఈ వచనంలో మనకు అర్థమవుతుంది. అవునా? రోగానికి అంటే మరణకరమైన రోగానికి ఏ లక్షణం ఉంది? మనిషిని చంపే లక్షణం ఉంది. అంటే శరీరానికి రోగం వచ్చింది, ఇది మనిషిని చంపుతుంది. శరీరానికి రోగం వచ్చింది, ఇది మనిషిని చంపుతుంది. ఇప్పుడు యేసు ప్రభు వారు వచ్చి ఏం చేయబోతున్నారంటే నిన్ను చంపే రోగాన్ని ఆయన తీసుకోబోతున్నాడు. నమ్ముతారా నమ్మరా? పాయింట్ నెంబర్ 1,
నిన్ను చంపే రోగాన్ని ఆయన తీసుకోబోతున్నాడు, నమ్ముతారా నమ్మరా అని యూదుల ముందుకు ఒక ప్రశ్న వచ్చింది. అప్పుడు వాళ్ళు, అవును మా రోగాలు భరిస్తే ఎందుకు నమ్మం, మాది ఆయన తీసుకుంటాడా, అవును తీసేస్తాడా, తీసేస్తాడు, ఎలా తీసేస్తాడు, ఆయన శక్తితో తీసేస్తాడు, అయితే నమ్ముతాం. ఇదే యెషయా చెప్తున్నాడు, మిమ్మల్ని చంపే శక్తి గల రోగాన్ని ఆయన తీసుకుంటాడు. ఇంతకీ రోగానికి నిజంగా చంపే శక్తి ఉందా లేదా మీరు చెప్పండి, ఉందా లేదా? ఎందుకు లేదండి, రోగం వచ్చి చాలామంది చచ్చిపోతారు. ఎందుకు చచ్చిపోయాడమ్మా అని అడిగితే జబ్బు చేసి చచ్చిపోయాడండి. ఎందుకు చచ్చిపోయాడమ్మా, కరోనా వచ్చి చచ్చిపోయాడమ్మా. ఎందుకు చచ్చిపోయాడండి, గుండెపోటు వచ్చి చచ్చిపోయాడండి. ఎందుకు చచ్చిపోయాడండి, పక్షవాతం వచ్చి చచ్చిపోయాడండి. ఎందుకు చచ్చిపోయాడండి, తలలో ఏదో వ్యాధి వచ్చిందటండి, మెదడు వాపు వ్యాధి అట, చచ్చిపోయాడండి. ఇలాంటి మాటలు వింటామా వినవా? ఎందుకు చచ్చిపోయాడంటే ఫుల్గా జ్వరం వచ్చి చచ్చిపోయాడని కొన్ని. ఎందుకు చచ్చిపోయాడంటే చెప్పండి, రోగాలు చెప్పండి. క్యాన్సరు, ఎయిడ్సు, ఇంకేంటి, బీపీ, షుగరు, టీబీ, వైరల్ ఫీవర్లో, డెంగ్యూలు, మలేరియాలు, మసూచీలు, చెప్పండి. అప్పుడెప్పుడో కలరా ఉన్నాయి కదా. చిన్న చిన్నవో పెద్దవైపోతుంటాయి, పెద్దవి చిన్నవైపోతుంటాయి, ఒక్కోసారి ఏవో జరిగిపోతుంటాయి, మొత్తం మీద మనిషి ఎగిరిపోతుంటాడు. మనిషి రకరకాల కారణాల చేత ఎగిరిపోతున్నాడు. రోగం మనిషిని ఏం చేస్తుంది, చంపేస్తుంది. అందుకే మనం రోగాన్ని ఇష్టపడతామా? బాబు నమస్కారం, రోగం మాత్రం వద్దు. ఏమొద్దు, రోగం మాత్రం వద్దు, ఆరోగ్యం కావాలి. అందరికీ ఏం కావాలి, ఆరోగ్యమే కావాలి. చేయొద్దండి, రోగం వద్దన్న వాళ్ళు చేయొద్దండి, రోగం వద్దన్న వాళ్ళు చేయొద్దండి, రోగం వద్దన్న వాళ్ళు చేయొద్దండి, రోగం వద్దన్న వాళ్ళు చేయొద్దండి, ఆరోగ్యం వద్దన్న వాళ్ళు చేయొద్దండి. చూసారు, ఎవడ చేయట్లేదు, ఆరోగ్యం వద్దని ఎవడంటే అందరికీ ఏం కావాలి, ఆరోగ్యం కావాలి. ఐ లవ్ ఏంటి, అదే కావాలి మనకు అందరికీ. నా హెల్త్ బాగుండాలి, హెల్దీగా ఉండాలి, అది కోరుకుంటారు అందరూ. సరే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే యేసు ప్రభు వారు వచ్చి ఆ ప్రాజెక్టు పూర్తి చేయబోతున్నారు. ఏ ప్రాజెక్టు పూర్తి చేయబోతున్నారంటే, ఇప్పుడు మరణకరమైన రోగాలను యేసు ప్రభు తీసేయాలి. ఒక పాయింట్ మీకు చెప్తాను. లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఒక సందర్భం రాయబడింది. అది చదవటానికి ముందు ఈ వచనం ఎంత చక్కగా నెరవేర్పు జరుగుతుందో కొన్ని వచనాలు చూసి అక్కడికి వెళ్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం త్వరగా చదవండి, త్వరగా చదవాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23. సమాజ మందిరములలో బోధించుచు, రాజ్యమును గూర్చిన సువార్త ప్రకటించుచు, దేవుని రాజ్యమును గూర్చిన సువార్త ప్రకటించుచు, ప్రజలలోని, అది అండర్లైన్ చేయండి, ప్రతి వ్యాధిని, ప్రతి డిసీజ్, ఎనీ కైండ్ ఆఫ్ డిసీజ్, ప్రతి వ్యాధిని, నెక్స్ట్ రెండోది, ప్రతి వ్యాధిని, ప్రతి రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించాను. ప్రతి వ్యాధిని అని ఉంది అక్కడ. ఈ మధ్యకాలంలో మొన్న ఎప్పుడో ఒక సభ చూస్తే, ఆ సభలో ఒక ఆయన అంటున్నాడు, ఇప్పుడు మీ అందరికీ స్వస్థతలు చేస్తాను, థైరాయిడ్ ఉన్న వాళ్ళు చెయ్యొద్దని అంటున్నాడు. ఇదేంటిది, ఇది నువ్వెవడో డిసైడ్ చేయడానికి? చూడండి, థైరాయిడ్ ఉన్న వాళ్ళు చెయ్యొద్దలట. అదా కనబడి సావదో, తగ్గిందో లేదో అప్పటికప్పుడు తెలిసి సావదు థైరాయిడ్. కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు చెయ్యొద్దండి, తలనొప్పి ఉన్న వాళ్ళు చెయ్యొద్దండి, కడుపులో గడ్డలు ఉన్న వాళ్ళు చేయొద్దండి, ఇంకా అది అసలు దొరక సావదు మాకు. నేను అనుకుంటాను, కళ్ళు లేని వాళ్ళు చేయొద్దండి, కళ్ళు ఇస్తాను. పోలియో కాలు వాళ్ళు చేయొద్దండి, కొత్త కాలు ఇస్తాను. నోరు లేని మోగోళ్ళు చేయొద్దండి, కొత్తగా ఇప్పుడే పలికిస్తాను, మీ చేత మాట పలికిస్తాను. చెవిటోళ్ళు చేయొద్దండి, చెవులు ఇస్తాను అనేటోళ్ళు ఎవరు లేరు. గడ్డలట, థైరాయిడ్ అట, ఇంకా మనోళ్ళు ఇంకా సుతిమించిపోయి తెల్ల జుట్టు ఉన్నోళ్ళట. ఏంటట, తెల్ల జుట్టు ఉన్నోళ్ళట. వాళ్ళకి ఏం చేస్తారట, నల్ల జుట్టు వేస్తారట. ఈయనేమో రంగేసి కూర్చుంటాడు. అది విచిత్రం, మరి అది విచిత్రం. ఈ చెప్పేట ఆయన రాజమండ్రిలో రంగేసి కూర్చుంటాడు, కానీ పిలిచేటప్పుడు ఏమని పిలుస్తాడు, తెల్ల జుట్టోళ్ళు లేవండి, నల్ల జుట్టు ఇస్తానంటాడు. ఆ అమ్మకి అన్నం పెట్టలేనుడు, ఏదో ఉందో సామెత, అమ్మకు అన్నం పెట్టడట, కానీ పెన్నమ్మకు మాత్రం పొట్టిచీర కొనిస్తానన్నాడట. అట్టుంది వ్యవహారం. నీకే లేక ప్యాకెట్ చింపావు, వాళ్ళని ఏమంటున్నావు నువ్వు,
రంగు వేసుకో, రంగు తెల్ల జుట్టు నల్లగా మారుస్తావు నువ్వు. అవసరం ఏంటది? అది రోగం ఎట్ట పోని? తెల్ల జుట్టు రోగమా? ఎవడన్నాడు? తెల్ల జుట్టు రోగం కాదు, అది వయసు మీద పడే కొలది జరిగే మార్పు రావాలి, ఇంకంతే వస్తుంది. అది శరీర ధర్మం. జుట్టు నెరుస్తుందంటే అర్థం ఏంటి? బుట్ట చీకిపోతుందని. ఈ బుట్ట త్వరలో ఈ బుట్ట గట్టు దాటేస్తుంది, పెట్టెలోకి వెళ్తుంది. అందుకని జుట్టు ఏమవుతుంది? నెరుస్తుంది. అది నువ్వు అంగీకరించాలి, తప్పదు. అంతేగాని అది బాబు ఎలాగెలా కుదురుతుందండి, నాకు తెల్ల జుట్టు తెట్టండి, కుదరదండి అనకూడదు. వస్తుంది, కవర్ చేసుకో కొన్నాళ్ళ పాటు, ఇంకంతే. మరి ఇంక దారి లేదు నీకు. ప్యాకెట్లు చింపు, గట్టి చింపు, అంతే, అలా కవర్ చేసుకో. సరే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ టైప్ వాళ్ళు ఎక్కువైపోయారు. కానీ ఆయన ప్రతి విధమైన వ్యాధిని ఏం చేశాడు? ఆయన తీసి అవతల పడేశాడు, తొలగించేశాడని వ్రాయబడింది. నెక్స్ట్ మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనం కూడా చూద్దాం. త్వరగా చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనం. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరిచెను. పొద్దున చదువుకున్నారు ఇదే వచనాన్ని. రోగులనెల్లను ఏం చేశాను? స్వస్థపరిచెను. అదే మత్తయి సువార్త 14వ అధ్యాయము, 14వ వచనం చూద్దాం. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. అంటే ఇమ్మీడియట్గా వాళ్ళన్నీ తీసేసుకుంటున్నాడు, మొత్తం తీసేస్తున్నాడు, రోగాలన్నీ పోతున్నాయి. మార్కు సువార్త 6వ అధ్యాయము 56వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయము 56వ వచనం చూడాలి జాగ్రత్తగా. మార్కు సువార్త 6వ అధ్యాయము 56వ వచనం. గ్రామములలోను పట్టణములలోను పల్లెటూళ్ళలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించెనో, గ్రామములలోను పట్టణములలోను పల్లెటూళ్ళలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించెనో అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి. రోగులను ఎక్కడట? ఆయన ఇంకా స్పెషల్గా ఒక ప్రోగ్రాం లేదు, ఒక సభ క్రియేట్ చేయడం, ఒక సభ ఏర్పాటు చేసి అందరినీ సభ దగ్గరికి తోలుకొని రమ్మని చెప్పడం, అలాంటివి ఏమీ లేవు. ఆయన ఎక్కడ వెళ్తే అక్కడే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ రోడ్డు మీద ఏం చేసేవారట వీళ్ళు? సంత వీధుల్లో కూడా పడుకోబెట్టేసేవారట. చదవండి అది. వారు సంత వీధుల్లో కూడా పడుకోబెట్టేసేవారట. ఆయన రోడ్డు మీద ఎక్కడ వెళ్తుంటే అక్కడ పడుకోబెట్టేసేవారట. అది గ్రామమైనా పట్టణమైనా పల్లెటూరు అయినా ఆయన ఎక్కడెక్కడికి వెళ్తే అక్కడ జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొని చిండ్రి. వాళ్ళకి అర్థమైపోయింది, ఈయన ముట్టుకుంటూ రోగాలు పోతాయి, ఈయన ముట్టుకుంటూ రోగాలు పోతాయి అని వేడుకొని చుండ్రి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. నిజంగా యేసుప్రభు ఈ కాలంలో వస్తే కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి, రాజమండ్రి పెద్ద హాస్పిటల్కి, ఇంకా రాజమండ్రిలో ఎన్ని హాస్పిటల్ ఉంటే అన్ని హాస్పిటల్కి ఆయన తీసుకుని వెళ్ళిపోతుంటే, రోడ్ల మీద పరిచేస్తుంటే ప్రతోడికి ఏమైపోతుంది? ఇంకా చిటికెల మీద వెళ్ళిపోద్ది, అంతే. స్వస్థత అయిపోయింది. అంత క్లియర్. అందులో మళ్ళీ ఎంపికలు లేవు, ఎంచుకోవటం అది ఎంపికే లేదండి. నేను అదే చెప్తున్నాను, పొద్దు నుంచి మొత్తుకుంటున్నాను అదే. యేసు ప్రభువు దగ్గర స్వస్థత పొందడానికి వచ్చిన వాళ్ళలో ఎంపికలు లేవు, ఎంచటాలు లేవు, నీ విషయంలో దేవుడి చిత్తం కాదు అనటాలు లేవు, దేవుడి చిత్తం లేదు నీకు అంటాలు లేవు. ఇంకా అందరూ ఎవడ్డొచ్చినా సరే ఏమి ఇచ్చేస్తాడు? స్వస్థత ఇచ్చేస్తాడు, అంతే. ఎవరైనా ఇచ్చేస్తాడు అంతే తప్ప నీకు ఇస్తా, నీకు ఇవ్వను, నీకు అవుతుంది, నీకు అవ్వదు, ఇన్ని రోజులు రావాలి, అన్ని రోజులు రావాలి. నో రిస్ట్రిక్షన్స్, నో రూల్స్, నో రెగ్యులేషన్స్, ఓన్లీ హీలింగ్, అంతే. ఓన్లీ హీలింగ్. ఇవ్వడమే. వచ్చిన వాళ్ళందరూ, ముట్టుకున్న వాళ్ళందరూ, పట్టుకున్న వాళ్ళందరూ, అందరికీ స్వస్థత విస్తారంగా పంచిపెట్టబడుతోంది ఆ దినాలలో. అందుకే అంతా వ్యాపించేసిందట అన్ని ప్రాంతాలకి. మొత్తం దావాలనంలా మామూలుగా లేదు ఈ న్యూస్, స్ప్రెడ్ అయిపోయిందంతే. రాజుల దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి, గొప్ప వాళ్ళందరూ అనుకుంటున్నారు ఒక్కసారైనా సెలబ్రిటీని చూడాలి మనం. జక్కే అందుకే చెట్టెక్కాడు ఆ సెలబ్రిటీని చూడడానికి. స్ప్రెడ్ అయిపోయింది, మొత్తం దేశమంతటా వ్యాపించేస్తుంది. అందరూ అనుకుంటున్నారు, అందరూ ఎలా ఉంటాడో చూడాలని అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితి ఉంది యేసుప్రభు వారి విషయంలో. రైట్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రియమైన దేవుని సంగమా, లూకాసు వార్త 7వ అధ్యాయం 21వ వచనం కూడా చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 21వ వచనం కూడా చూడండి. బైబిల్ చక్కగా అర్థం చేసుకోండి, మోసపోకుండా ఉంటారు మీరు. లూకాసు వార్త 7వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఆ గడియలోనే ఆయన రోగములను, బాధలను,
అపవిత్రాత్మలను గల అనేకులను స్వస్థపరిచి, ఎంతమందిని? అబ్బా, అనేకులను ఇదే పంచాయతీ, ఇంకా ఎక్కువ ఇదే నడుస్తోంది. ఒక పక్క బోధ, ఒక పక్క ఈ ప్రవచన నెరవేర్పు. ఇది ప్రవచన నెరవేర్పు. ఇది ఏమనుకుంటున్నారు మీరు? ఒక పక్క బోధ, ఒక పక్క ప్రవచన నెరవేర్పు. అనేకులను స్వస్థపరిచి, చాలామంది గుడ్డోళ్ళట. మనకి ఎన్ని రాయబడ్డాయి బైబిల్ గ్రంథంలో పర్సనల్గా? ఎన్ని ఉన్నాయి బైబిల్ గ్రంథంలో పర్సనల్గా వ్యక్తులు? తక్కువ మంది. ఆ బర్తులమయ్య ఒకడు, ఇంకొంతమంది ఏదో చిన్న చితక యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక ఆయన, ఇలా పర్సనల్గా కొన్ని ఉన్నాయి. కానీ ఆయన పరిచర్యలో ఈ ప్రవచన నెరవేర్పులో భాగంగా ఎంతమంది గుడ్డోళ్ళకి చూపునిచ్చాడట? అబ్బో, లెక్కలేదు. అందుకే యోహాన్ అంటాడు, ఆయన చేసిన కార్యములు ఇంకా చాలా కలవు, వాటిని గూర్చి వ్రాసేదని అనుకుంటున్నా. భూలోకం కూడా సరిపోదట. అంటే ఇప్పుడు టచ్ ఇలా 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 ముట్టుకోగానే రోగం తగ్గిపోతుంటే ఎన్ని లక్షల మంది రోగాలు తగ్గించవచ్చు డైలీ. పనేమి లేదు, అలా నడుచుకుంటూ పోతే, ఇలా చెయ్యి ఇలాగ అనుకుంటూ పోతే సరిపోతుంది. మీరు అలా అంటే సరిపోద్ది అనమాట. ఇలాగా జస్ట్ ఇలా టచ్ అయితే చాలు. ఇలా టచ్ అయితే చాలు. ఏం తగ్గిపోద్ది? రోగం తగ్గిపోద్ది. ఇప్పుడు ఈ వేదికల నుంచి నేను నడుచుకుంటూ పోయిన అనుకోండి, ఒక నేను యేసుప్రభువుని అనుకోండి, కాసేపు ఉదాహరణకి నేను నడుచుకుంటూ పోతే మీరు నన్ను ఇలా టచ్ చేస్తే చాలు, మీ రోగాలన్నీ ఏమైపోతుంటే ఒకసారి టచ్ చేసిన తర్వాత మళ్ళీ టచ్ చేయక్కర్లా. ఒకసారి టచ్ చేస్తే రోగం ఏమైంది? పోయింది, అంతే, అక్కడితో తగ్గిపోయింది. అలా ఎన్ని లక్షల మంది తగ్గిపోయి ఉంటుందో ఆ రోజుల్లో. అలాంటి ఒక గొప్ప విప్లవం, అలాంటి గొప్ప గొప్ప ప్రభంజనం, క్రీస్తు ప్రభంజనం జరుగుతుంది అక్కడ. ఇది మిరాకిల్ అంటే, దట్ ఈస్ ద మిరాకిల్, దిస్ ఇస్ ద మిరాకిల్. ఇదిరా మిరాకిల్ అంటే అని పేరు పెట్టాలి దీనికి. ఇది మిరాకిల్ అంటే, దీన్ని అంటారు మిరాకిల్ అని. ఎన్ని వందల వేల లక్షల మంది వచ్చినా ముట్టుకుంటే స్వస్థత, పట్టుకుంటే స్వస్థత, టచ్ అయితే స్వస్థత, కొత్త అవయవాలు, కొత్త చర్మం, కొత్త స్థితి. తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చినప్పుడు ఎలా ఉంటాడో బిడ్డ, అలాంటి పరిస్థితులు. ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ప్రవచనం నెరవేరుతోంది. యెషయా చెప్పిన ప్రవచనం ఏమవుతోంది? నెరవేరుతోంది. చాలామంది గుడ్డి వారికి చూపు దయచేసెను అని ఉంది అక్కడ. ఏముంది అక్కడ? చాలామంది గుడ్డి వారికి చూపు దయచేసెను. ఎవరిని కూడా వట్టి చేతులతో నా ప్రభు పంపలేదు. శక్తి ఉంది కాబట్టి వాడేశాడు, శక్తి ఉంది కాబట్టి వినియోగించేశాడు. ఎవరిని కూడా నీకు నేను చెయ్యను, వెళ్ళిపో అన్న మాట ఆయన నోటి వెంట ఎప్పుడూ రాలేదు. రైట్, ఇప్పుడు అసలు కథలోకి వెళ్తున్నాం. లూకాసు వార్త 5వ అధ్యాయము 17వ వచనం ఇప్పుడు ఓపెన్ చేద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయము 17వ వచనం జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు అందరూ చూడండి. ఒకనాడు ఆయన బోధించుచుండగా ఇదిగో కొందరు మనుష్యులు పక్షవాయువు గల ఒక మనుష్యుని మంచం మీద మోసుకొని వానిని లోపలికి తెచ్చి, చూడండి, కొందరు మనుష్యులట పక్షవాయువు గల ఒక మనుష్యుని మంచం మీద మోసుకొని వాని లోపలికి తెచ్చారట. ఏ రోగం అటిది? పక్షవాయువు. మనం దీన్ని ఏమంటాం? మన వాడుక భాషలో పక్షవాతం అంటాం. పక్షవాయువు లేదా మన వాడుక భాషలో ఏమంటారు? పక్షవాతం వచ్చిందని అంటారు. అవునా? ఇంతకీ పక్షవాతంలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా మీకు? ఒకసారి స్క్రీన్ మీద ఒక ఇమేజ్ చూపిస్తాను చూడండి. ఎంత భయంకరమైన రోగం. బ్రెయిన్ నుండి మజిల్స్కి వెళ్ళే న్యూరల్ నెట్వర్క్ మొత్తం ఫెయిల్ అయిపోయి ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయి కొన్ని అవయవాలు నిశ్చేష్టంగా మారిపోతాయి. అంటే ఆ నాడీ వ్యవస్థ దెబ్బతినిపోద్ది అనమాట. బ్రెయిన్ నుంచి, అదిగో బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది, అక్కడ నుంచి వచ్చే ఆ వ్యవస్థ మొత్తం దెబ్బతినిపోయింది, నాడీ వ్యవస్థ మొత్తం దెబ్బతినిపోయింది. కొన్ని ఆర్గాన్స్ ఏమవడం మానేస్తాయి? పని చేయడం మానేస్తాయి. కొన్ని ఆర్గాన్స్ మొత్తం పనిచేయడం మానేస్తాయి. కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ శరీరంలో రావడం వల్ల కొన్ని ఆర్గాన్సే ఫెయిల్ అయిపోతాయి, పనిచేయవు. అప్పుడు పెరాలసిస్ వస్తుంది. ఇంకొక ఇమేజ్ చూద్దాం. చూడండి, టైప్స్ ఆఫ్ పెరాలసిస్. చూడండి, అందులో రకాలన్నీ ఉన్నాయి, మీరు చదవచ్చు. అక్కడ ఎన్ని రకాలు ఉన్నాయో మీరు చదవచ్చు. రకరకాలు. మీరు ఇంకా జూమ్ చేయదండి, అదిగో మోనోప్లెజియా, హెమిప్లెజియా, ఇవన్నీ ఆ పెరాలసిస్ పేర్లు. పారాప్లెజియా, డిప్లెజియా, క్వాడ్రిప్లెజియా, ఇవన్నీ కూడా పెరాలసిస్ పేర్లు. ఇంకా ఒకసారి మామూలుగా ఇమేజ్ చూపించు.
అది ఆ ఇమేజ్లోనే మీకు అర్థమైపోతుంది. ఆ పక్క కాలు లేచిపోయింది, ఆ పక్క కాలు ఇంకా పని చేయదనమాట. ఆ మోనోప్లెజియా వచ్చినప్పుడు ఆ పక్క కాలు పని చేయదు. ఈ పక్కన హెమిప్లెజియా వస్తే ఆ సైడ్ మొత్తం పని చేయదు. అంటే దాని అర్థం అది చచ్చుబడిపోయింది, రక్త ప్రసరణ ఆగిపోయింది, ఇక అందులో రక్త ప్రసరణ జరగదు. ఈ మూడవ ఇమేజ్లో 2 కాళ్ళు పనిచేయవు, ప్యారలైజ్ అయిపోయాడు, 2 కాళ్ళు పనిచేయవు. అర్థమైందా? తర్వాత 4 ఇమేజ్లో 2 చేతులు ప్యారలైజ్ అయిపోయాడు, పనిచేయవు, ఇంకా 2 పోయినట్టే. ఆ తర్వాత చూడండి, చాలా ప్రమాదకరం. ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి వ్యక్తికి వచ్చింది ఇదే. ఇప్పుడు మనం బైబిల్లో చదువుకుంటున్నటువంటి, ఇప్పుడు ఈ లోకాసు వార్త 5వ అధ్యాయంలో చదువుతున్నటువంటి వ్యక్తికి వచ్చినటువంటి వ్యాధి అదిగో, ఆ చివర ఉన్నటువంటి వ్యాధి. దాన్ని ఇంకా పేరు చూపించి కింద చూడండి, క్వాడ్రిప్లెజియా అంటారు దాన్ని. చూసారా, మొత్తం పోయింది. ఇంకా ఒరే బాబు, నన్ను ఏమైనా బ్లేడ్తో నరికేద్దామని చూస్తున్నావా ఏంది? మొన్న ఎవరిదో వేలు తీసేసినట్టు. నమస్కారం నాయన, అది అలా పక్క పోనివ్వండి, ఆ తూరిగని. సో ఆ లాస్ట్ ఏదైతే మనం క్వాడ్రిప్లెజియా అని చదువుకుంటున్నామో, ఆ పెరాలసిస్, ఆ టైప్ ఆఫ్ పెరాలసిస్ వచ్చి ఏం పట్టేసాడట ఆయన? మంచం పట్టేసాడట. ఈ రకమైన పెరాలసిస్ రావడానికి చాలా రకాల బీపీ కారణం అవ్వచ్చు, లేదా ఏదైనా పాదరసం కలిపిన నీళ్లు తాగడం, కెమికల్ కలిపిన నీళ్లు తాగడం కారణం అవ్వచ్చు, ఏదైనా వైరస్ బ్యాక్టీరియా లోపలికి పోవడం కావచ్చు, ఇంకా రకరకాలు ఉంటాయి. లేకపోతే వెన్నెముక దెబ్బతిన్నప్పుడు కానివ్వచ్చు, బీపీ బాగా ఎక్కువైపోయి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిపోయినప్పుడు కావచ్చు. ఇలాంటి రకరకాల కారణాల చేత మనిషి పెరాలసిస్ బారిన పడతాడు. ఒకవేళ పెరాలసిస్ వచ్చింది అనుకోండి, కొన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అందులో ఒక ట్రీట్మెంట్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాడు చూడండి, అదిగో చూడండి. మెకానికల్ థ్రోంబెక్టమీ అనేటువంటి సర్జరీ, మెకానికల్ థ్రోంబెక్టమీ అంటారు దీన్ని. ఈ సర్జరీ చేస్తే అంటే ఈ మోకాలు, అదే ఈ తొడ భాగంలో నుంచి కానివ్వండి, మోచేతి భాగంలో నుంచి కానివ్వండి, ఆ నరాల్లో నుండి లోపలికి పంపించి బ్రెయిన్లో ఉన్నటువంటి క్లాట్ని సరి చేస్తారనమాట, తీసేస్తారు. ఆ క్లాట్ తీసేసి రక్త ప్రసరణ మరలా సరిగ్గా జరిగేందుకు వీలు కల్పిస్తారు. అది కూడా త్వరగా తీసుకెళ్తే, అంటే ఈ పెరాలసిస్ వచ్చిన ఒక 24 hours లోపు అయితే వర్కౌట్ అవుతుంది. దానికి కూడా ఖర్చు ప్రస్తుతానికి 2 నుంచి 7 లక్షలు అవుతుందట. దాదాపు 2 లేదో 4 మరి 7 లక్షల దాకా ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్తున్నారు. అది పరిస్థితి ఈ ట్రీట్మెంట్ చేయడానికి. అమ్మా రైట్. అది కాకుండా ఏదో ఇంజెక్షన్ కూడా వచ్చింది. ఆ ఇంజెక్షన్ కూడా మీరు 2 లేదా 3 గంటల లోపో లేదా 6 గంటల లోపో తీసుకెళ్తే ఆ పెరాలసిస్ వచ్చిన వెంటనే తీసుకెళ్తే మూతి లాగేసిన వాళ్ళు, అదిగో కాళ్ళు అలా లాగేసిన వాళ్ళు, ఆ కాలు ఆ లోపల నరాలు చచ్చిపడిపోయిన వాళ్ళు అలా పంపిస్తారనమాట. అది అలా కట్ చేసి పంపిస్తారు. పంపిస్తారు చూడండి, అలా నరాలు కట్ చేసి ఆ నరాల్లోంచి పంపించి అది తక్కువ టైంలో తీసుకెళ్తే మొత్తం మీద ఆ ఆర్గాన్స్ పనిచేసే విధంగా చేస్తున్నారు ఇప్పుడున్న టెక్నాలజీలో. దాదాపు 2-3 సంవత్సరాలు మెడిసిన్ వాడాలి మళ్ళీ. అది అయిపోయిన తర్వాత అంత ఈజీ ఏం కాదు, లక్షల రూపాయల ఖర్చులు ఉంటుంది. ఇది ఇంజెక్షన్ అంటున్నారు, దానికి కూడా ఖర్చు గట్టిగా అవుతుంది. సో ఇంత ప్రాసెస్ చెయ్యాలి, ఇంత ప్రాసెస్. కానీ ఆ రోజుల్లో దీనికి ఏమీ లేదు, ట్రీట్మెంట్ లేదు. ఒకవేళ పెరాలసిస్ వచ్చాక ఇంకా అలాగే వదిలేసామనుకోండి, ఒక్క దెబ్బకి 20 లక్షల నాడీ కణాలు పట్టమంటాయి శరీరంలో. 20 లక్షల నాడీ కణాలు ఎగిరిపోయినాయి అంటే ఇంకా అది ఇంకా మా బాడీ ఏమైపోయినట్టు, ఇంకంతా చచ్చిపడిపోయింది, ఇంక పని చేయలేదు. ఇంక ఇలా అయిపోతాయి. కొంతమంది చూశారుగా, ఇలా అయిపోయి తిరిగిపోయింటారు. అదిగో ఆ తర్వాత వాళ్ళకి ఏంటివి ఫిజియోథెరపీలని అవని ఇవని పాపం చాలా కష్టపడతా ఉంటారు. కొంతమందికి ఏమో వర్కౌట్ అవుతుంది, కొంతమందికి ఏమో వర్కౌట్ అవ్వదు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇప్పుడు, ఆ మంచాన పట్టేసిన వాళ్ళు, ప్యారలైజ్ అయిపోయిన వాళ్ళు. ఇంకా అంతే, వాళ్ళు జీవిస్తున్న శవాల మాదిరి, జీవిస్తున్న శవాలు మంచం బట్టి అలాగ ఉంటారు. ఈ ఒక్కటే మాట పనిచేస్తుంటుంది, మెల్లిమెల్లిగా వస్తుంటుంది. ఈ పైనుంచి కిందకి ఏం తెలియదు. అది అలా మూతి లాగేసి అలాగ ఉంటారు పాపం. ఇది పరిస్థితి. ఇలాంటి ఒకడిని ఎలా తీసుకొచ్చారు ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి? మంచం మీద మోసుకొని తీసుకొచ్చారు. మంచం మీద తీసుకొస్తే అక్కడ సందర్భం చదువుదాం. ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేసిరి, కానీ జనులో మంచి రద్దీగా ఉన్నారు, ఎవరు వెళ్ళనివ్వట్లేదు అక్కడికి. జనులు గుంపు కూడి ఉన్నందున వానిని లోపలికి తెచ్చుటకు వల్ల పడకపోయేను గనుక ఇంటి మీదకి ఎక్కి పెంకులిప్పేశారట మహానుభావులు. మంచానికి తాళ్ళు కట్టి
యేసు ప్రభు ఎక్కడున్నాడో పాయింట్ చేసి సరిగ్గా దింపేశారట. యేసు ఎదుట వారి మధ్యను వానిని దించిరి. పైనుంచి ఇల్లు పైకప్పు పెంకులిప్పి మరి దించేశారు. చూడండి ఆ వీడియో ఒకసారి చూద్దాం. రెడీగా ఉందా నాన్న బాలయ్య? ప్లే చేయండి. ఆ వీడియో ఒకసారి చూద్దాం, అంటే మీకు అర్థం కావడానికి ఆ రోజు ఏం జరిగింది. ఒక 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 చిత్రం చూద్దాం మనం. అదిగో ఆయన పెంకులిప్పేశారు. పెంకులిప్పేసి చక్కగా ఆ మంచంతో పాటు ఆ ప్యారలైజ్ అయిపోయిన ఏం చేశారట, దింపేశారట, లోపలికి దింపేశారట. లోపలికి దింపేస్తే శాస్త్రులు చూస్తున్నారు, పరిసయ్యులు చూస్తున్నారు, అందరూ చూస్తుండగా ఆ రోగి దింపబడ్డాడు. కాళ్ళు పని చేయట్లేదు, చేతులు పని చేయట్లేదు, ఏం పని చేయట్లేదు. అలాంటి స్థితిలో దింపేస్తే యేసుప్రభువు ఏమన్నారు తెలుసా? ఇప్పుడు ఒకసారి వీడియో పాస్ చేయండి. వీడియో పాస్ చేయండి, నేను చెప్తున్న వచనం చూడండి. వారి మధ్యన వారిని దించి ఆయన వారి విశ్వాసము చూచి, 20వ వచనం, ఆయన వారి విశ్వాసము చూచి, మనుష్యుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా. ఇక్కడ అసలు పాయింట్ మీకు అర్థం కావాలి. ఏమనాలి అసలు? ఆయన నీ రోగం తొలగిపోయింది కుమారుడా అనాలి కదా. పాపాలు క్షమించబడ్డాయి అంటాడేటి? యెషయా గారు చెప్పింది ఏంటి? మన రోగములు భరించెను, మన వ్యసనములు వహించెను. ఆ రెండో పాయింట్ మర్చిపోకూడదు. మన రోగములు భరించెను, మన వ్యసనములు వహించెను, మన వ్యసనములు వహించెను. లాస్ట్ ఇయర్ అదే రాసిన పాట, సిలువలో తొలగెను. ఈ ప్రసంగం అయ్యాక మళ్ళీ ఒకసారి చూద్దురు కానీ ఆ పాట. మన రోగములు భరించెను, మన వ్యసనములు వహించెను. ఇప్పుడు పాపములు క్షమింపబడి ఉన్నాయి అంటాడేంటి అంటే, ఇక్కడ మీకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే, యేసుప్రభు 2 ప్రాజెక్టులు డీల్ చేస్తున్నాడు అక్కడ. నెంబర్ 1, మరణకరమైన రోగం వచ్చి శరీరాన్ని చంపుతుంది. నెంబర్ 2, పాపం అనే రోగం వచ్చి ఆత్మను చంపుతుంది. యేసుక్రీస్తు అనే పరమవైద్యుడు ఎంత గొప్పవాడో వాళ్ళకి రుజువు చూపించడానికి, నిన్ను చంపే శరీర రోగాన్ని స్వస్థపరచగలుగుతున్నానా నేను తీసేసుకుని? అవును ప్రభువా, తీసుకుని స్వస్థపరచగలుగుతున్నావు. ఇది నేను తీసుకోకపోతే, ఇది నేను భరించకపోతే నువ్వు బతుకుతావా చచ్చిపోతావా? చచ్చిపోతావు ప్రభు. చచ్చిపోతాను ప్రభువా. అయితే నీ శరీరానికి వచ్చిన రోగాన్ని తీసేయగలిగే సామర్థ్యం ఉన్న నేను నీ కళ్ళ ముందు భౌతికంగా ఒక రుజువు అయితే చూపించాను, లిఖితపూర్వకంగా వ్రాయించాను. సాక్షుల సమూహం ఉంది, కొన్ని వేల లక్షల మంది. రోమా సామ్రాజ్యాధినేతలు కూడా ఒప్పుకొని తీరాలి, ఒప్పుకున్నారు. ఏమని? ఆయన అనేకులైన రోగులను నిమిషాల మీద ఏం చేశాడు? స్వస్థపరిచేశాడు. అంటే చంపేసే రోగాలను తీసేశాడు. చంపేసే రోగాలను ఏం చేశాడు? తీసేశాడు. నెక్స్ట్ ప్రాజెక్ట్, ఫస్ట్ ప్రాజెక్ట్ శరీరాన్ని చంపే రోగాన్ని తీసేయటం. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే ఆత్మను చంపే రోగాన్ని కూడా తీసేశాడు యేసుక్రీస్తు. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దట్ ఈస్ ద సెకండ్ ప్రాజెక్ట్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇది ఫస్ట్ ప్రాజెక్ట్, ఇది శాంపిల్. అది సెకండ్ ప్రాజెక్టు. మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయన మన దోషములను కొన్ని నిమిత్తము నలుగగొట్టబడ్డాడు. తీసుకుంటాడు ఆయన, 2 తీసుకుంటాడు. శరీర రోగాన్ని తీసుకున్నాడు, ఆత్మ రోగాన్ని కూడా తీసుకున్నాడు. అందుకే వెంటనే ఏమన్నాడట? నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అన్నాడట. అని చెప్పగా వెంటనే సాతానుగాళ్ళు అందరూ లేచిపోయారు పైకి. సాతానుగాళ్ళు, సైతానుగాళ్ళు అంట నేను ఉన్నారు. ఎప్పటికున్నారా బ్యాచ్? అయ్యో ఆడి పిల్లలు చావరాళ్ళు. యేసుప్రభు వచ్చేంత వరకు ఆడి తరం అలాగ ఉంటుంది. మీరు మీ తండ్రి ఎగు అపవాది సంబంధులు అన్నట్టు ఇంక పిల్లలు పాము పిల్లలు. అది అలా గుడ్లు పెడతా ఉంటాడు, పొదుగుతూ ఉంటాడు, ఈ పాము పిల్లలు తయారవుతూ ఉంటారు. ఎప్పటికున్నారు మహానుభావులు. ఏమంటున్నారు వీళ్ళు? సర్పసంతానమా, సర్పసంతానమా, పాము పిల్లలారా, చెరుపు చేయి పిల్లలారా అన్నాడు కదా. ఈ సర్పసంతానం ఏమంటున్నారట వాళ్ళు? శాస్త్రులు పరిసయ్యులు దేవదూషణ చేయుచున్న ఇతడెవడు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడు పాపాలు క్షమింపబడనని ఆలోచించి కొనసాగిరి. ఎంత పనికి మాలిన వెధవలంటే వీళ్ళు. కళ్ళ ముందు ఎన్ని రోగాలు ముట్టుకుంటే మాయమైపోతున్నాయి కదా, తీసేస్తున్నాడు కదా, కళ్ళతో చూస్తున్నారు కదా. చూస్తున్నప్పుడైనా యెషయా చెప్పింది సేమ్ డిట్టో ఈయన జీవితంలో ఏమవుతుంది? నెరవేరుతుంది. ఎస్, హీ ఈజ్ ద మెస్సియా. ఈయనే మెస్సియా, ఈయనే రక్షకుడు, ఈయనే నిజముగా లోకరక్షకుడిని ఒప్పుకోవాలిగా.
ఒప్పుకోవాలి. కానీ ఏం చేస్తున్నారు? ఒప్పుకోవడం మానేసి పైపెచ్చి ఏమంటున్నారు? ఇతడు ఏం చేస్తున్నాడు అంటున్నారట? దేవదూషణ. దేవుని దూషిస్తున్నాడా? దేవదూషణ చేయుచున్న ఇతడెవడు? దేవదూషణ చేయుచున్న ఇతడు ఎవడు అని అంటున్నారట దుర్మార్గులు. మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని సంఘమా, ఎంత దుర్మార్గంగా వాళ్ళ జీవితాలు ఉన్నాయో. నెక్స్ట్, యేసు వారి ఆలోచనలు ఎరిగి మీ హృదయములో ఏం ఆలోచిస్తున్నారు? నీ పాపాలు క్షమింపబడి ఉన్నాయని చెప్పడం సులువా, నువ్వు లేచి నడవమని చెప్పడం సులువా? రెండిట్లో ఏది సులభమని ప్రశ్నించాడు. ఏది ఎక్కువ కష్టం? పాపాలు క్షమించడం కష్టమా? అరే బాబు లేచి నడువని చెప్పడం కష్టమా? వాళ్ళకైతే రెండు కష్టమే, మనకు కూడా రెండు కష్టమే. మనకి రెండు కష్టమే, వాళ్ళకి రెండు కష్టమే. కానీ కొంచెం సులువు ఏంటంటే ఈ శరీర రోగాన్ని తగ్గించడం కొంచెం సులువేమో. కానీ ఆయనకి పాపాలు క్షమించడం సులభం అయిపోయింది. మానవులారా, మీకు రెండూ కష్టమే, కానీ నాకు రెండూ సులభమే. మీకు మహా కష్టమైనది, నాకు సులభమే. అంటే నేను కేవలం శరీర రోగాన్ని తీసెళ్ళిపోవటానికి రాలా, అది ప్రవచన నెరవేర్పు. మరి నేను ఎందుకు వచ్చా? పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం ఇయ్యబడెను. అది నా పని. దీనికి దానికి లింకేశా. రోగాలు ఎలాగైతే తీసేస్తున్నానో, అంటే శరీరాన్ని చంపే రోగాన్ని తీసేయగలుగుతున్నాను. నమ్ముతున్నారా? కళ్ళతో చూస్తున్నాం, నమ్మడం ఏంటి? ఏమన్నారు వాళ్ళందరూ? కళ్ళతో చూస్తున్నాం అయ్యా, కొత్త శరీరాలు ఇస్తున్నావు, కొత్త అవయవాలు ఇస్తున్నావు, చూస్తున్నాం కళ్ళతో. మరి మరణకరమైన రోగాలను తీసేస్తున్నప్పుడు, మరణకరమైన రోగం, ఆత్మకు పట్టిన పాపం అనే రోగాన్ని కూడా నేను ఏం చేస్తాను? తీసేస్తాను కదా. రెండు నా చేతి పనులే. అది తీసేస్తాను, ఇది తీసేస్తాను. చూస్తున్నారు కదా కళ్ళతో, ఇది తీసేస్తాను, అది తీసేస్తాను. అందుకే ఏమన్నాడు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. రోగాన్ని తగ్గించేది ఆయనే, పాపాన్ని తీసేసేది ఆయనే. రోగాన్ని తగ్గించడం కళ్ళారా చూశారు, గౌరవించారు. పాపాన్ని తీసేస్తానంటే మాత్రం ఒప్పుకోవడానికి చచ్చిపోయారు, అది అంగీకరించలేకపోయారు. నువ్వెవడ పాపం తీయడానికి అని అంటున్నారు. మరి అక్కడ ఇంకో డౌట్ రావాలి, నువ్వెవడ మా రోగం తీయడానికి ఎందుకు అనలేకపోయారు వీళ్ళు? చూసారా ఎంత దుర్మార్గులో? నువ్వెందుకు రోగం తీస్తున్నావని అడగలేదు ఈ శాస్త్రులు, పరిచయులు. ఏమంటున్నారు? నువ్వెవడ పాపం తీయడానికి అంటున్నారట, దేవదూషణ అంటున్నారట. మరలా దాన్ని ఎంత దుర్మార్గులు! నేటికున్నారు ఆ దుర్మార్గులు. క్రీస్తును గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం. ఇప్పటికున్నారు ఆ దుర్మార్గపు స్వభావం గలవారు. చూడండి అప్పుడు ఏమంటాడంటే ఆయన, యేసు వారి ఆలోచనలు ఎరిగి మీ హృదయంలో ఏం ఆలోచిస్తున్నారు, మీరు మీరు మీ మీరు మీ హృదయంలో ఏం ఆలోచిస్తున్నారు? నీ పాపాలు క్షమింపబడినవని చెప్పుడు సులభమా, నీవు లేచి నడవమని చెప్పుడు సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోవాలి. ఏం చేయాలి? మీరు తెలుసుకోవాలి. ప్రపంచం తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో జ్ఞానులు అనబడిన వారు తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళు అనబడిన వారు తెలుసుకోవాలి. పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి ఏముంది? అధికారము కలదని మీరు తెలుసుకోవాలి అని వారితో చెప్పి, పక్షవాయువు గలవారిని చూచి, ఏమండి నేను ఇందాక చెప్పిన ప్రాసెస్కి ఎంత టైం పడుద్ది? ఎంత టైం పడుద్ది? ఇందాక చెప్పిన ప్రాసెస్కి రోజుల తరబడి 2 సంవత్సరాల పైనే మందులు వాడాలి. ఆ ఆపరేషన్ సక్సెస్ అయితే ఒక లెక్క, సక్సెస్ అవ్వకపోతే ఇంకో 2 ఆర్గన్స్ పోతాయి. మొత్తం పైనుంచి కిందకి ప్యారలైజ్ అయిపోతే మంచమే, లెగటాలు ఉండవు. ఇంకంతే ఆ జీవితం, ఇంకంతే ఆ బతుకది, ఇంకంతే. అన్ని మంచం మీదే, 1కి 2కి అన్ని మంచం మీదే. నువ్వు కడుక్కోలేవు, నువ్వు ఎత్తుకోలేవు, నువ్వు తినలేవు, నువ్వు తెచ్చుకోలేవు. ఎవడో ఒకటి చాకరీ చేయాలి నీకు. ఆ చాకరీ చేసేవాళ్ళు ఎంతసేపు చేస్తారు నీకు? ఎంత ప్రేమ ఉండాలో నీ మీద వాళ్ళకి. నువ్వు అలా మంచం పట్టున్నప్పుడు నేను కడుగుతూ, నిన్ను శుభ్రం చేస్తూ, నిన్ను చూసుకుంటూ, నీకు తెచ్చి పెడుతూ, బాబోయ్ దానంత భయంకరమైన పరిస్థితి మరొకటి ఉండదు. చాలా దారుణాతి దారుణమైన పరిస్థితి అది. అలాంటిది ఇందాక మీకు చూసాం కదా, సర్జరీ చేస్తారని, దానికే 2 గంటలన్నర పడుతుంది టైము. అలాంటిది ఎంత టైం పట్టింది చూడండి. ఇప్పుడు ఎంత టైం పట్టింది చూడండి. పక్షవాయువు గలవాన్ని చూచి, నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని నీతో చెప్పుచున్నాను నేను. వెంటనే వాడు ఏంటది
వెంటనే వాడు ఇమ్మీడియట్గా, తక్షణమే. ఏం రాయబడింది అక్కడ? మార్కు సువార్త 2:12 కూడా ఉంది, తక్షణమే వాడు లేచి తన పరుపెత్తుకొని, ఇక్కడేమో మంచం ఎత్తుకొని ఉంది, నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని నీతో చెప్పుచున్నాను నేను. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచం ఎత్తుకొని దేవుణ్ణి మహిమపరుస్తూ ఇంటికి పోయాడంట. దేవుణ్ణి మహిమపరుస్తూ ఇంటికి పోయాడు. ప్రవచనం నెరవేరింది. రెండో ప్రవచనం కూడా నెరవేరింది. నీ పాపాలు కూడా క్షమించేస్తున్నాను బిడ్డ, నీ రోగాలు భరిస్తున్నాను, నీ పాపాలు భరిస్తున్నాను. దిస్ ఈజ్ మై ప్రాజెక్ట్. మరి రోగాలు ఎందుకు, అంతమందిని ఎందుకు అంత బల్క్గా ఎందుకు స్వస్థపరిచేసావు? ఇది చూస్తే తప్ప అది నువ్వు నమ్మవు. నీకు రుజువు చూపించాలి కాబట్టి చూపించేశా. రాయబడింది సంగతి, నీకు రుజువు చూపించాలి. నేను పాపం తీయగలనా లేదా? ఆత్మరోగాన్ని వదిలించగలనా లేదా? వదిలించగలను. ఎలా నమ్ముతావు? ప్రూఫ్ ఇదిగో, శరీర రోగాలు మొత్తం తీసి అవతల పడేస్తున్నా. ఇంతమందిని తీసేశా, ఇంతమంది రోగాలు తీసా, ఇంతమంది కొత్త అవయవాలు ఇచ్చా, ఇంతమందిని స్వస్థపరిచా. నన్ను ముట్టుకున్న ప్రతోడు ఏమయ్యాడు? స్వస్థపరచబడ్డాడు. నా దగ్గరకు వచ్చిన ప్రతోడు స్వస్థపరచబడ్డాడు. ఎవ్వడిని వట్టి చేతులతో పంపలా. ఇది చూశారుగా? చూసాం. ఎంతమంది చూశారు? లక్షల మంది చూశారు. రోమ ప్రభుత్వం సాక్ష్యం, చరిత్రలో రోమా ప్రభుత్వం సాక్ష్యం. అందుకే వ్రాయబడిన వాక్యం వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట. ఇక్కడ వ్రాయబడింది, ఏం వ్రాయబడిందంటే, నీ రోగం, శరీరాన్ని చంపేసే రోగం తీసేసుకున్నాను, ఆత్మను చంపేసే పాపం కూడా తీసేసుకున్నాను. అది తీసుకోవడానికే ఇది ముందుగా తీసేసి చూపించాను. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పి ఆ చివరి మాట అంటున్నాడు, మనుష్య కుమారునికి పాపాలు క్షమించడానికి అధికారము కలదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలరా, యేసుక్రీస్తు ఔన్నత్యం అర్థమైతే, యేసుక్రీస్తు గొప్పతనం అర్థమైతే, ఓహో, శరీర రోగాలు తీయడం అనే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ ప్రాజెక్టు ఆత్మరోగాన్ని వదిలించటం అనే ప్రూఫ్ కోసం అన్నమాట. అది ఛాయ్ అయితే ఇది నిజస్వరూపం అన్నమాట. అది జస్ట్ శాంపుల్ అయితే ఇది ఒరిజినల్ ప్రాజెక్ట్ అన్నమాట. ఈ ఒరిజినల్ ప్రాజెక్టుకు బేస్గా ఆ ప్రవచనం వేసి, ఆ ప్రవచనం ద్వారా ఇన్ని నెరవేర్పులు జరిగించి, ఆ తర్వాత అసలైంది చూపించి ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళాడు. ఈ సువార్తను సర్వలోకానికి ప్రకటించమని ఆజ్ఞాపించాడు. ఇది క్రీస్తును గూర్చినటువంటి సత్య సువార్త. శరీరాన్ని చంపేసే మరణకరమైన రోగాన్ని తీసివేసినటువంటి ప్రభువు ఆత్మను చంపేసే మరణకరమైన రోగాన్ని కూడా తీసివేయగలడు. దానికి సంబంధించిన అధికారం మొత్తం ఎవరి చేతిలో ఉంది? యేసుప్రభు చేతిలో ఉంది. అందుకే విశ్వసించిన వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. క్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. ఇంత గొప్ప సత్యం ఉంది బైబిల్ గ్రంథంలో. ఈరోజు ఇది వదిలేసి తగ్గకపోయినా రోగాలు తగ్గిస్తామని రప్పి పిలిచి సత్యాన్ని సమాధి చేస్తున్న దొంగలు ఉన్నారండి క్రైస్తవ్యంలో. యేసుప్రభులా చేసేస్తాం. యేసుప్రభులు ఎవడు చేస్తున్నాడు? యేసుప్రభులా చేస్తే డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోవాలి నువ్వు, అంతే. నువ్వు ఎక్కడో సబ్బెట్టి ఇక్కడ రమ్మని గారడీలు చేయడం కాదు, అంటిపళ్ళు బొప్పసిపళ్ళు ఇవ్వడం కాదు, డైరెక్ట్ పోవడమే. ఆయన క్యాపబిలిటీ అది. ఆయన వెళ్తున్నప్పుడు పడుకోబెట్టేశారు సంత వీధుల్లో, ఆయన వెళ్తున్నప్పుడు రోడ్డు మీద, మార్కెట్లో, ఎక్కడ పడితే అక్కడ, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడే. ఎంతమంది టచ్ చేసిన ప్రతోడికి క్షణాల్లో, నిమిషాల్లో అయిపోయింది అలాగా. ఇదంతా దేనికోసం ఆ రోజుల్లో చేశాడంటే ఆత్మరక్షణను ప్రకటించడం కోసం, ఆత్మరక్షణను ప్రపంచానికి చాటి చెప్పడం కోసం. అది వదిలేసాం, ఇంకోటి పట్టుకున్నాం. అక్కడే ఇందులో సత్యాన్ని తెలుసుకోలేక మోసపోతున్నాం. ఎంతకాలం మోసపోతాం? నా మాట ఆలోచించండి, నా మాట అర్థం చేసుకోండి ప్లీజ్. మీకు చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా క్రైస్తవ ప్రపంచానికి, సత్యానికి దూరం కాకండి. సత్యానికి దూరం అయితే నిత్య జీవితాన్ని కోల్పోతారు. ఎక్కువ కాలం ఏం బతకం ఇక్కడ మనం, కొంతకాలం ఇక్కడ ఉంటాం మనం. ఆ తర్వాత మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇందాక మాథ్యూస్ అన్న అన్నాడుగా, ఏంటట, మహా అయితే 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతారన్నాడు. మరి కరెక్టే కదా. మహా అయితే 10 ఏళ్ళు ముందు పోతాం మేము, మహా అయితే మీరు 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతారన్నాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటి? 10 ఏళ్ల తర్వాత అయినా మన ప్రయాణం అక్కడిక జరగాలి, మరి వెళ్ళాలి కదా. మరప్పుడు ఎక్కడికి వెళ్తావు? నిత్యజీవం కావాలా? అంటే నిత్యజీవం కావాలంటే ఈ పాపానికి స్వస్తి పలకాలి, ఇందులో నుండి విడుదల పొందాలి. అది క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమని గ్రంథం ఘోషిస్తోంది. ఆయన తప్ప
మరొక రక్షకుడు లేడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని బోధించిన మహా సంపన్నుడైన వారిని మనం చూస్తున్నాం. ఆయన ధనవంతుడు, మన దారిద్ర్యాన్ని, పాపం అనే దరిద్రాన్ని తీసేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఇంత గొప్ప సత్యం ఎరిగినటువంటి మనం నిజ జీవితంలో మనకేం కావాలో తెలుసుకోవాలి. మనకేం కావాలో తెలుసుకోవాలి. రోగాలు అంటారా, వస్తాయి, రానివ్వండి. అవి వచ్చినా మనం ఏం ఉండిపోయేది లేదు, రాకపోయినా మనం ఉండిపోయేది లేదు. వచ్చినా పోతాం. 120 ఏళ్ళు ఆరోగ్యంగా బతికినా మోషే గారు ఏమయ్యాడు? వెళ్ళిపోయాడు. మనం వెళ్ళిపోతాం. కానీ అసలైన రోగం పోవాలి. అసలైన రోగం పోవాలి. ఏ రోగం పోవాలి? పాపం అనే రోగం తీసివేయబడాలి. పాపం అనే రోగం క్షమించబడాలి. పాపం అనే రోగం కొట్టివేయబడాలి. అదొక్కటే కావాలి మనకి. అదొక్కటే కావాలి. గతంలో కూడా చెప్పాను, లాజరు రోగంతో చచ్చిపోయాడు, ధనవంతుడు ఆరోగ్యంగా చచ్చిపోయాడు. అర్థమైందా? లాజరు రోగిగా చచ్చిపోయాడు, ధనవంతుడు ఆరోగ్యవంతుడిగా చచ్చిపోయాడు. కానీ లాజరు నిత్యనాశనానికి పోయాడు. నిత్యనాశనానికి పోయాడా? మరి ఎక్కడ పోయాడు అని ఊహనేస్తున్నారేంటి? మరి అదే యాక్టివ్గా ఉన్నారు లేదా అని. అబ్రహాము రొమ్మును అనుకుంటున్నాడు. అక్కడ ఆయనకి ఏమి లేదు, వ్యాధి లేదు, బాధ లేదు. వ్యాధి లేదు, బాధ లేదు. ధనవంతుడికి వ్యాధి ఉంది, బాధ ఉంది. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు వ్యాధి తీసేస్తాడు, బాధ తీసేస్తాడు. ఆయన తీసేసే వ్యాధి పాపం అనే వ్యాధి, ఆయన తీసేసే బాధ నిత్యనాశనం అనే బాధ. ఆ గొప్ప స్థితిని చేరుకోవడమే క్రైస్తవులుగా మన లక్షణం. అట్టి ధన్యత మీరు సొంతం చేసుకోవాలని కోరుతున్నాను. మరలా రేపు ఉదయం మనం యథావిధిగా సమయానికి కలవబోతున్నాం. సత్యవాక్య ప్రియులందరూ కూడా త్వరపడి రండి, అనేకుల్ని వెంట పెట్టుకుని రండి. ఇక్కడే ఉంటున్నవారు త్వరగా మీ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుని త్వరగా మీ యొక్క కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ఇక్కడికి రావాల్సిందిగా మీ అందరికీ నేను ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభు, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు మీరు మాకు అనుగ్రహించిన ఈ స్థితిని బట్టి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం ప్రభు. ఎంతో మంచి సత్యవాక్యాన్ని మాకు బోధిస్తున్నారు, జ్ఞానాన్ని నేర్పిస్తున్నారు. అనేక మంది సేవకుల్ని మా మధ్యకు తోడుకొస్తున్నారు. వారి ద్వారా విలువైన సంగతులు మేము వింటున్నాం తండ్రి. పిల్లలు చక్కగా ఈ 3 దినాలు కూడా ఇక్కడే ఉండి ప్రభువా, వసతులు ఇబ్బందిగా ఉన్నా ప్రభువా, అన్ని వసతులు సరిగా సహకరించకపోయినా వాటన్నిటిని భరిస్తూ మీ వాక్యం పట్ల ప్రేమతో తండ్రి వారందరూ కలిసి చక్కగా ఒకరికొకరు సహకరించుకుంటూ తండ్రి వారు ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు తండ్రి. ఇలాంటి గొప్ప ధన్యత అనుగ్రహించినందుకు స్తోత్రం ప్రభువా. పిల్లల్ని దీవించండి, మీ కృపలో భద్రపరచండి, జ్ఞాన వివేకములతో నింపండి, మీ సహాయ సహకారాలను గ్రహించమని మీ సన్నిధి కాంతి ప్రతి ఒక్కరి మీద ప్రకాశింపచి ఈ రాత్రి సుఖనిద్రను అనుగ్రహించి మరల ఉదయకాలం లేచి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి, మీ సన్నిధిలో కనబడడానికి మీ సహాయమును అనుగ్రహించమని, ఈ పరిచర్యలో నాతో పాటుగా వాడబడుతున్నటువంటి బిడ్డలందరినీ దీవించమని, ఆశీర్వదించమని, రేపు రాబోతున్న సేవకుల్ని క్షేమంగా తోడుకుని రమ్మని, వారి ప్రయాణాల్లో తోడుగా ఉండడం, అపాయము సంభవించకుండా వెనక ముందు మీ దూతన కంచిగా వచ్చి మీ సత్యమును మోసుకొని వచ్చి పంచి పెట్టగలిగే భాగ్యాన్ని మీ సేవకులందరికీ ప్రసాదించమని, మా అందరి హృదయాలలో మీ ఆత్మ అభిషేకాన్ని నుంచి ప్రభా, మీ ఆత్మ ద్వారా మాతో సూటిగా మాట్లాడమని, జ్ఞానం ఇవ్వమని, వివేకం ఇవ్వమని తండ్రి. పిల్లల్లో ఉన్న ప్రతి సందేహాన్ని తొలగించమని వేడుకుంటూ, అలాగే లైవ్ ద్వారా ఎంతమంది వీక్షించారో వారిని దీవించండి, వారి కుటుంబాలని దీవించండి. మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని కూడా క్షమించి ప్రభువా వారిని దీవించమని వేడుకుంటున్నాను తండ్రి. వారికి మారు మనస్సు దయచేయమని, సత్యాన్ని అర్థం చేసుకోగలిగే జ్ఞానాన్ని ఇవ్వమని ప్రాధేయపడుతున్నాను తండ్రి. మీ సహాయమును దయచేయండి తండ్రి. ప్రభా, ఇక్కడ ఏవైతే కొరతలు ఉన్నాయో, లోటుపాట్లు ఉన్నాయో వాటిని దయతో ప్రభా మీరే తొలగించండి. మీ సహాయమును మాకు పంపించండి. గొప్పగా మీ కార్యాన్ని జరిగించడానికి మీ కాపుదల మాకు అనుగ్రహించమని, ప్రతి విధమైన శోధన తొలగించమని, వచ్చిన బిడ్డలందరినీ నిండారులుగా పంపించమని వేడుకుంటూ, మరి హృదయాలలో ఉన్న శాంతిని, సమాధానాన్ని రెట్టింపు చేయమని ప్రాధేయపడుతూ ప్రభా మీ యొక్క సన్నిధికి మీ బిడ్డలను అప్పగిస్తూ మీ హస్తాల కింద భద్రపరచమని వేడుకుంటూ, సమస్త విషయాలలో మీ తోడును గ్రహించి రాబోయే నిత్య జీవితాన్ని స్వతంత్రించుకోవడానికి, యుగయుగాలు మీతో కూడా ఆనందించడానికి, యుగయుగాలు మీ సన్నిధిలో సంతోషించడానికి బిడ్డలకు గొప్ప వెలుగు ప్రసాదించమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ
యేసుక్రీస్తు ప్రభువు వారి మహాదివ్య నామంలో మహోన్నతమైన నామంలో ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు యేసు వారి శాశ్వతమైన కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసం, ఇక్కడ కూడి ఉన్న మనకు, ఇక్కడ పరిచర్య చేస్తున్న పిల్లలకు, ఈ యొక్క సభలకు సహకరించిన ప్రతి కుటుంబానికి, లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకు, వారి కుటుంబాలకు, ప్రతి ఒక్కరికి సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక.